టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీద రామశిలకవే అంటూ సాగే సాంగ్ సూపర్ సక్సెస్ అందుకోగా, తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అయింది. నా లైఫ్లో ఉన్న ఆ ప్రేమ పేజీ తీనా, పేజీలో రానున్న అందాల ఆ పేరు మీనా అంటూ సాగిన ఈ పాట మెప్పిస్తుంది. ఈ పాటలో వెంకటేష్ పాత్ర తన భార్యకు తన ఎక్స్ గురించి పరిచయం చేస్తున్నట్టు ఉంది. ఇక ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భీమ్స్ ప్రణవి ఆచార్య పాడారు. ఈ చిత్రం నుండి వచ్చిన 2 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు 3వ సాంగ్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ నుండి వస్తున్న మాస్ సాంగ్ అని సమాచారం. మొదటి 2 పాటలు క్లాస్ ట్యూన్తో ఆకట్టుకోగా, ఇప్పుడు మాస్ సాంగ్తో వస్తారని సమాచారం. ఈ సాంగ్ని ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా మీను సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాట లిరిక్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులకు ఇన్స్టెంట్గా కనెక్ట్ అయింది. భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు కంపోజ్ చేసిన మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఇక ఈ పాటకు అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం బాగుంది. ప్రణవి ఆచార్యతో కలిసి భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆకట్టుకునేలా అద్భుతంగా పాడారు. భాను మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ బాగుంది. అలాగే మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్యతో వెంకటేష్ లవ్లీ కెమిస్ట్రీ చూడటానికి బాగుంది. మొత్తానికి సెకండ్ సాంగ్ కూడా విడుదలైన నిమిషాల్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా నటించగా, ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, ప్రేయస్గా మీనాక్షి చౌదరి నటించారు. తాజాగా మీను పాటలో వెంకటేష్ తన భార్యకు ప్రియురాలి గురించి వివరించడం కనిపిస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో తిరగడం, మంచి లైఫ్ టైం మెమరీలను క్రియేట్ చేయడం ఈ సాంగ్లో చూడొచ్చు. అంతేకాకుండా ఈ పాటలో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ హీరో ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ఒప్పుకోకపోవడం, పైగా తన మొదటి ముద్దు భార్యకు మాత్రమే అని చెప్పడం చూడొచ్చు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి గోదారి గట్టు అనే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రమణ గోగుల పాడిన ఈ ఫస్ట్ సాంగ్తోనే ప్రేక్షకుల దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు సంక్రాంతికి వస్తున్నాం టీం. ఇక ఈ పాట ఏకంగా గ్లోబల్ టాప్ 20 వీడియోల లిస్టులో ఉండడం మరో విశేషం. ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి విడుదలయ్యాక ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.